లవ్లీ వ్యూవర్స్, ఈరోజు మనం ఆకులతో మరియు పశువుల పెండతో తయారు చేసిన సేంద్రియ ఎరువును వరి నారులో వేయడానికి ఫస్ట్ టైం మేము ప్రయత్నిస్తున్నాం. ఎలా ఉంటుందో రిజల్ట్ తెలియదు. దీంట్లో చెప్తారు ఎప్పుడైనా పశువుల ఎరువులో డైకోడర్మా లేదా బైటాక్స్ మరియు వేరే కంపెనీలో శిలీంద్రనాశిని చేసే రెడ్ ఎంఎల్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇవి పొలాల్లో చేరుకున్నాం. పొలం పక్కనే వరి చేను ఉంది. దాంట్లో పెప్పర్ ప్లాస్టిక్ది కాల్చారు. సరిగా కాలకపోవడంతో అక్కడక్కడ ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ అలానే ఉంది. ఇలానే 100 సంవత్సరాల్లో భూమి మీద మొత్తం ప్లాస్టిక్ అవుతుంది. వర్షపు నీరు కూడా భూమిలో ఇంకకుండా గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వరి నారు. గడ్డి మందు కొట్టడంతో ఎర్రబడిపోయింది. దీంట్లో కొంచెం 5 కేజీలంతా ఉంటుంది. అది సేంద్రియ ఎరువుని వేసి చూద్దాం. కానీ వేసిన తర్వాత వర్షం పడింది ఫ్రెండ్స్. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఎరువును వేయడానికి ప్రయత్నిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాలెడ్జబుల్ వీడియో. మీకు కూడా ఏదన్నా నాలెడ్జ్ తెలిస్తే కామెంట్ చేయండి, లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఏకదమ్ కేసర్ పుల్తిరిగా ఉన్నాయి. కానీ ఇవి ఎందుకు పని చేస్తాయో ఈ చెట్టు పేరు కూడా తెలియదు ఫ్రెండ్. లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.